ఇక హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మణికొండలోని ఇబ్రహీం చెరువులో ఎకరం స్థలంలో బీఆర్ఎస్ నేత గోవర్ధన్ విల్లాలు నిర్మించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. లేక్ వ్యూ పేరుతో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో బరితెగించిన బీఆర్ఎస్ నేత గోవర్ధన్ గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని బెదిరించారు. కూల్చివేతలు నిలిపివేయకుంటే అంతు చూస్తామంటూ రెవెన్యూ అధికారిని బెదిరించారు. అంతేకాకుండా విల్లాలను కూల్చివేస్తున్న సమయంలో ప్రైవేటు సైన్యంతో కూల్చివేతలను అడ్డుకున్నారు. పోలీసులు సీరియస్ గా తీసుకుని ప్రైవేటు సైన్యాన్ని అడ్డు తొలగించి అక్రమ కట్టడాలను తొలగించారు. ఫేస్ గుర్తుంది తప్ప నీ పేరు కూడా తెలియదు. నేను కూడా లెటర్ ఇస్తా, కంప్లైంట్ ఇస్తా, వచ్చి రండి డిమాండ్ చేయండి. చేస్తాము. నేను పబ్లిక్ పబ్లిక్ అయితే ప్రజల కోసం ఉన్నారు మీరు. మేము కూడా ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టొచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మీరేం కడతారో నేను కూడా చూస్తా. మీరు ఎన్నింటినీ కంప్లైంట్ ఎన్నికలు నేను కూడా చూస్తా. మాకు కూడా తెలుసుకో. మీరు ఎన్నికలు కొడతారు. ఇప్పుడు భాష మాట్లాడు కదా, ఓట్లో నేను మాట్లాడుతూ చూస్తున్నా. నేను కూడా అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ నేత ఓ అధికారిని బెదిరించడంపై పలు పార్టీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారిని బెదిరించడం సరైంది కాదని హెచ్చరిస్తున్నారు. తహసీల్దార్ను బెదిరించిన బీఆర్ఎస్ నేత గోవర్ధన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎన్నికలు కొడతారు. ఇప్పుడు భాష మాట్లాడు కదా, ఓట్లో నేను మాట్లాడుతూ చూస్తున్నా. నేను కూడా ఎప్పుడో 3 ఏళ్ల కింద చూసినా నీ పేరు కూడా గుర్తులేదు.